హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఫస్ట్ టైం అయితే నేను బాదుషా తయారు చేస్తాను. ఎలా వచ్చిందో లాస్ట్కి మీరే చూడండి. దీనికోసం అయితే నేను 2 కప్స్ మైదా పిండిని, అలాగే దాంట్లోకి కొంచెం బేకింగ్ సోడా అండ్ సాల్ట్ని తీసుకున్నాను. అలాగే 3 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను. అలాగే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఒక 7 to 10 మినిట్స్ వరకు ఉండలు లేకుండా పిండిని అనేది మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న పిండిని ఒక 15 to 20 మినిట్స్ వరకు పక్కన పెట్టేయాలి. దీనివల్ల పిండి అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది. బాదుషా చేసేటప్పుడు కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు షుగర్ సిరప్ కోసమని ఒక గిన్నెలోకి 2 కప్స్ షుగర్ని, అలాగే 1 కప్ వాటర్ని, అలాగే 2 ఇలాచీస్ తీసుకోవాలి. తీగ పాకం వరకు వచ్చే వరకు కాకుండా జస్ట్ నార్మల్గా షుగర్ మెల్ట్ అయ్యే వరకు ఉంచి దించేయాలి. ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని ఒక 10 to 8 మినిట్స్ వరకు బాగా మెత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు పిండిని కొంచెంగా తీసుకొని ఒక బాల్స్ లాగా చేసుకొని మధ్యలో ప్రెస్ చేస్తూ ఒక హోల్ లాగా పెట్టేసి పక్కకు పెట్టాలి. ఇలా పిండి మొత్తం కూడా అలా అనుకొని పక్కకి ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. ఈలోపు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి దాంట్లో ఆయిల్ పోసి మీరు ఏవైతే చేసుకున్న బాదుషాలు ఉంటాయో అవన్నీ కూడా ఆయిల్ బాగా డీప్ ఫ్రై చేయాలి. బట్ ఇదంతా కూడా సిమ్లోనే చేయాలి, ఎందుకంటే ఒకేసారి హై ఫ్లేమ్లో పెట్టినట్టయితే అది మాడిపోతుంది. సో సిమ్లో పెట్టేసి మొత్తం బాదుషాలు కూడా వెయిట్ చేయాలి. తర్వాత ఇది హీట్ అయిన ఈ కలర్లోకి వచ్చిన తర్వాత మొత్తం బాదుషాలని కూడా ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్ ఏదైతే ఉందో అందులో వేసి ఒక 10 to 15 మినిట్స్ ఉంచి తీయాలి. అప్పుడు మనకు బాదుషాలు అనేవి జ్యూసీగా వస్తాయి. ఇదైతే నేను ఫస్ట్ టైం చేశాను బాదుషా అనేది. ఒకవేళ మీరు కూడా ట్రై చేసి ఉంటే అవి ఎలా వచ్చాయో నాకైతే కామెంట్ చేయండి. దాంతోపాటు నా యూట్యూబ్ ఛానల్ అయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ.